శేఖర్‌గా కమల అంటే లవ్ స్టోరీ అనుకుంటాం. కానీ ఇది అంతకు మించి నాకైతే నచ్చింది. సో క్లైమాక్స్‌లో కొంచెం మిస్‌లీడింగ్ అనిపించింది కానీ ఓవరాల్‌గా ఇది శేఖర్ కమల మార్క్. అసలు ధనుష్ గురించి వేరే లెవెల్ అసలు. ఆయన తప్ప ఇంకొకరు ఇందులో నటించలేరు. సో ఈ సినిమాకి సంబంధించిన రివ్యూ ఈరోజు మాట్లాడుకుందాం. సో ఈరోజే రిలీజ్ అయింది. సో ఇది మామూలు శేఖర్ కమల సినిమా కాదు. కుబేరలో శేఖర్ కమల తన సున్నితమైన ప్రేమ కథలకి బ్రేక్ చెప్పి డబ్బు అధికారం చుట్టూ తిరిగే ఒక థ్రిల్లింగ్ సామాజిక కథని తీసుకొచ్చాడు. ఇందులో ధనుష్ ఒక పేదవాడిగా, నాగార్జున ఒక హై లెవెల్ అధికారిగా, రష్మిక ఒక కొత్త వేరియేషన్లో కనిపిస్తారు. సో ఇక్కడ కథ తిరుగుతుంది. ఇద్దరు విభిన్న జీవితాల్లో ఉన్న వ్యక్తుల చుట్టూ. ఒకవైపు భారీ స్కామ్ వెనుక ఉన్న సిబిఐ అధికారి దీపక్ నాగార్జున అలియాస్, మరొక వైపు అదే స్కామ్ని ఎదుర్కొంటున్న ఒక నిరుపేద దేవ ధనుష్. అతను ఒక రోడ్డు మీద బిచ్చగాడేగా మొదలై ఎంతటి శక్తివంతులైన వారిని తలదన్నే స్థితికి ఎలా చేరుకుంటాడు అనేది కథ యొక్క మెయిన్ కోర్. సో ముఖ్యంగా చెప్పాలంటే ధనుష్ ప్రతి సీన్లో తన పాత్రలో ఒదిగిపోయాడు. సో వేరే లెవెల్లో యాక్ట్ చేసిండు. సో అతను నిజంగానే బిచ్చగాడ అన్న రేంజ్లో యాక్ట్ చేశాడు. సో ఢిల్లీలో అయితే నాకు ఆ సీన్ చూసేటప్పుడు అయితే ఇది నిజంగానే చేశారనిపించింది. సో రియలిస్టిక్ లొకేషన్ నెవర్ బిఫోర్ ఆ రేంజ్లో ఉంటుంది. సో నాగార్జున క్లాస్ ఇంటెన్సిటీ కలిపిన పాత్రల్లో వేరే లెవెల్ నటించాడు. ఆయన తప్ప ఈ రోల్ వేరే వారు చేయరు అన్న రేంజ్లో నటించాడు. సో రష్మిక నటన బాగుంది. సో సినిమాలో ఉంది కానీ అంత పెద్ద గొప్ప రోల్ అయితే కాదు. సో జిమ్ షార్ప్ విలన్గా స్టైలిష్గా లోపల దాగిన లోపాన్ని బాగా చూపించాడు. సో అతను హిందీ యాక్టర్ అయినా తెలుగు బాగా డైలాగులు చెప్పాడు. అతని సొంతగా అతనే తెలుగు నేర్చుకుని మరి డబ్బింగ్ చెప్పాడు. అది సినిమా ప్లస్ పాయింట్ జరిగింది. సో దర్శకత్వం శేఖర్ కమల ఈసారి తన గుండెతో ఒక్కొక్క వ్యక్తిని పిండేశాడు. ఎవ్రీ 10 minutes హైప్ ఉంటుంది. సో సెకండ్ హాఫ్లో పిచ్చిలెత్తే కొన్ని సీన్లు మాత్రం 3-4 సీన్లు మాత్రం మైండ్ పోతుంది. అలాంటి హార్ట్ టచింగ్ ఉన్నాయి. సో స్క్రీన్ ప్లే పేదల జీవితం, కార్పొరేట్ కుతంత్రాల్ని మిళితం చేసిన విధానం ఆకట్టుకుంది. సినిమాటోగ్రఫీ వేరే లెవెల్లో ఉంది. విజువల్ కళ్ళు తిప్పుకోలేని విధంగా ఉన్నాయి. సో డిఎస్పి తండేల్ పుష్ప 2 రేంజ్లోనే ఇది కూడా ఉంది. డిఎస్పి సంగీతం ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో వేరే లెవెల్లో ఉంది. కొడుక పాటకి ప్రత్యేక క్రెడిట్ ఇవ్వాలి. సో పాజిటివ్ పాయింట్లు విలక్షణమైన కథ, ధనుష్ నాగార్జున యాక్టింగ్, డిఎస్పి బ్యాక్గ్రౌండ్ స్కోర్, ఎమోషనల్ మూమెంట్స్. సో నెగిటివ్ వచ్చేసి కొంతమంది పాత్రలకు సో సెట్ కాలే. కథలో కొన్ని అదే సెకండ్ హాఫ్లో సో క్లైమాక్స్ చాలా వేగంగా ఉంటుంది. సో రన్ టైం కూడా చాలా ఉంది. సో కుబేర్ ఒక మాస్ సినిమా కాదు కానీ ఒక సందేశాన్ని చెప్పే సినిమా. ధనుష్ పాత్రలో ఉన్న బలమైన మార్పు, నాగార్జున పాత్రలో ఉన్న మానవీయత మిక్స్ కావడంతో సినిమా కొత్తదనాన్ని ఇస్తుంది. కొన్ని మైనస్ పాయింట్లు ఉన్న ఇది ఫ్రెష్ యూనిక్ సినిమా అవుతుంది. సో ఇది ఒక సామాజిక థ్రిల్లర్. తప్పకుండా ఎవ్రీవన్ ప్రతి ఒక్కరు చూడాల్సిందే. ఇలాంటి సినిమాలు మళ్ళీ రావు. సో ఫ్యాన్స్తో చూడండి, మీరు చూడండి, ఫ్యామిలీతో కూడా చూడండి. వేరే లెవెల్ సినిమా. ధనుష్ కెరియర్లో బెస్ట్ ఫిలిం, శేఖర్ కమల సినిమాలో బెస్ట్ ఫిలిం. నాగార్జున కెరియర్లో మంచి రోల్ చేశాడు. అంటే సెకండ్ రోల్, హీరో కాకుండా బెస్ట్ రోల్ అని చెప్పాలి. సో ఇది గైస్, లైక్ చేయండి, షేర్ చేయండి, సినిమాని సపోర్ట్ చేయండి.